జంక్ ఫుడ్ వినగానే నోరూరుతుంది కదా, కాని అది మన ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో చూద్దాం. హాయ్ పిల్లలు. పిజ్జా, బర్గర్, చిప్స్, చాక్లెట్, అబ్బా ఎంత బావుంటాయో కదా, అందరికీ ఇష్టమే. కానీ అదే పనిగా ఇవి తింటే మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. చాలా సమస్యలొస్తాయి. అసలు జంక్ ఫుడ్ అంటే ఏంటి? సింపుల్. ఎక్కువ నూనె, చక్కెర, ఉప్పు, కాని పోషకాలు మాత్రం సున్నా. అవేంటంటే మనకు బాగా తెలిసిన పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లే. టేస్ట్ అయితే అదిరిపోతుంది కాని మన శరీరం పెరగడానికి కావాల్సిన శక్తిని మాత్రం ఇవ్వవు. మొదటి సమస్య ఊబకాయం, అంటే లావు అయిపోవడం. నూనె, చక్కెర ఒంట్లో కొవ్వును పెంచేస్తాయి. ఇంకా జబ్బుల బారిన పడకుండా కాపాడే శక్తి తగ్గిపోతుంది. అందుకే పదే పదే జలుబు, జ్వరమొస్తాయి. మరో సమస్య పంటినొప్పి. ఎక్కువగా స్వీట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. జాగ్రత్త! తిన్నప్పుడు భలే హుషారుగా అనిపిస్తుంది, కాని కాసేపటికే నీరసంగా, ఆడుకోడానికి కూడా ఓపికుండదు. ఇవి మాత్రమే కాదు, భవిష్యత్లో డయాబెటీస్, గుండె జబ్బులు లాంటి పెద్ద పెద్ద రోగాలు కూడా రావొచ్చు. భయపడకండి, మనల్ని కాపాడటానికి ఒక సూపర్ హీరో ఉంది. ఎవరో తెలుసా? ఆరోగ్యకరమైన ఆహారం. మంచి ఫుడ్ మనకి బలాన్నిస్తుంది, చురుగ్గా ఆడుకునేలా చేస్తుంది, మనల్ని స్మార్ట్గా, హ్యాపీగా ఉంచుతుంది. ఆ సూపర్ హీరో ఫుడ్స్ ఏంటంటే పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, ముఖ్యంగా అమ్మ చేసే ఇంటి వంటలు. వీటిలో మన పెరుగుదలకి కావలసిన విటమిన్లు, మినరల్స్ అన్నీ బోలెడుంటాయి. జంక్ ఫుడ్ను తగ్గించటం సింపుల్. ఇంటి భోజనం తినాలి, పండ్లు తినాలి, రోజూ ఆడుకోవాలి. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం బలంగా ఉంటుంది. ఇది కూడా నిజం. సరేనా? మరి ఈ రోజునుంచే మనం మంచి ఆహారాన్ని ఎంచుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.